బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. బామ్మ ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మోకాళ్ళ నొప్పులు లాంటివి వచ్చినాయి అనుకో, చాలా మెడిసిన్స్ ఉన్నాయి. కానీ అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తే ఏం చేసేటోళ్ళు? ఎందుకంటే మీరు 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా కాళ్ళ నొప్పులు లేకుండా నడిచేస్తున్నారు. ఇప్పుడు అయితే 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత నడవడం కూడా కష్టమవుతుంది. అప్పట్లో ఏమేం చేసేవారో ఒకసారి చెప్తారా? అప్పట్లో నాకు మోకాలు నొప్పి అనేది లేదమ్మా. కానీ ఆ మోకాల నొప్పికి అప్పట్లో ఉన్నోళ్ళు లేత వేపాకు తీసుకుంటారు. ఇంత దాంట్లో నూనె వేస్తారు, నువ్వుల నూనె వేసేస్తారు కొంచెం. తర్వాత పసుపు వేస్తారు, ఇంత ఉప్పు, దొడ్డు ఉప్పు దాంట్లో వేసేసి దాన్ని పేస్ట్ లాగా చేసి దాన్ని వేడి చేసి ఒక ఆకులో పెట్టి తమలపాకులో పెట్టి అక్కడ కట్టేసుకుంటారు. వేడిగా కొంచెం లైట్గా వేడిగా కట్టేసుకుంటే అట్లా మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది కొంతమందికి. అప్పట్లో అలా చేసేది. ఇప్పట్లో అంటే ఆ మందు ఈ మందు వాడి మోకాళ్ళ నొప్పి ఇంకా ఎక్కువ చేసుకుంటున్నా కాబట్టి తక్కువ ఇది లేదు. ఎప్పుడైనా కాళ్ళు లాగుతున్నట్టు మడాల నొప్పులు వస్తున్నట్టు ఉంటే అప్పుడేం చేయాలి? నిద్దట్లో కాళ్ళు నరాలు లాగుతాయి. ఎందుకంటే మనము బాగా నిద్రపోతాం కదా, సడన్లీ ఒక ఇది ఇట్లా ఇరుస్తాం, అప్పుడు ఈ కాళ్ళ నరాలు టక్కున పట్టేసుకుంటది. అది పట్టేసుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. హాఫ్ అన్ అవర్ దాకా ఇది ఉంటుంది. దాన్ని ఇది చేసుకోలేకపోతే దెబ్బకే లేచి నిలబడాలి, లేకుంటే దెబ్బకి ఇట్లా మడత పెట్టేసుకోవాలి. సైడ్లో పండుకొని ఇది ముడుచుకుంటే అప్పుడు అది కొంచెం తగ్గుతుంది, లేకుంటే అది తగ్గదు. సడన్లీ ఆ నొప్పి సడన్లీ పట్టుకున్న దాని మీదకించి కాళ్ళు చేతులు పడిపోతుంది. ఆ నరాలు మనం ఎట్లా ఒళ్ళు ఇరుస్తాము, ఒళ్ళే ఇరవద్దు. ఒళ్ళు ఇరిస్తే ఆ ప్రాబ్లం వస్తుంది. కాళ్ళు పట్టుకున్నట్టు కాళ్ళు పడిపోయేటట్టు కూడా అదే ప్రాబ్లం. ఆ నరం పట్టుకొని ఒకటి మీద ఒకటి పడి కాళ్ళు లేవకుండా అవుతుంది. ఓహో, ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసా? మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఒళ్ళిరవకూడదు, ఇంటికి అరిష్టము, ఆరోగ్యానికి మంచిది కాదు. దాని వెనుకున్న రహస్యం అంటే ఈరోజు మీరు మాకు చెప్పారు. థ్యాంక్ యూ.